టీచర్లు ఆయాలు ధర్నా చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు 48 గంటల పాటు మహాధర్నా వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. జాతీయ విద్యా విధానం అమలు చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు సిఐటియు అంగన్వాడీ అధ్యక్షురాలు స్వప్న. ఆన్లైన్లో పనిచేయడానికి వీలుగా ఐప్యాడ్లు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నోసారి మొరబెట్టుకున్నాం, ఏ ఆఫీసర్ పెట్టుకున్నాం, సహకరించలేదు. ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినాం. ఒక భర్తలు చచ్చిపోయినటువంటి వాళ్ళ ల్యాండ్ కూడా ఇప్పటికీ ట్యాబరింగ్ చేసుకుంటా ఇట్లా లాక్కునడం జరిగింది. ఇంకొకటి మనం 271 సర్వే నెంబర్ కూడా వీళ్ళే శివరాత్రులలో వాళ్ళ అత్తలకు, కోడళ్లకు, వాళ్ళ అన్నదమ్ములకే తప్ప ఇక వేరే పేరు కూడా లేదు. వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఎవరు సహకరించారు, ఏ విధంగా సర్టిఫికెట్ వచ్చింది, మొత్తం ఆ ఫ్యామిలీకి ఇచ్చారు అన్న విధానం అదొకటి ముందుకు రావాలి. ఏ ఊరు సార్? జంగంపల్లి సార్, జంగంపల్లి రెవెన్యూ గ్రామం జంగంపల్లి. 18 సర్వే నెంబర్ కూడా శివరాత్రుల పేరే ఉన్నది. వేరేటోళ్ళ ల్యాండ్ లేని వాళ్ళకు కూడా ఒక 2 ఎకరాలు రాయి సార్ అంటే కూడా ఇంతవరకు ఎవరికి ఎక్కియలేదు. 395 సర్వే నెంబరు, 18 సర్వే నెంబరు, 271 సర్వే నెంబరు, 396 సర్వే నెంబరు, 319 సర్వే నెంబరు, మొత్తం వాళ్ళ పేరు తప్ప వేరేటోళ్ళే లేదు. మళ్ళీ ఇంకోటి ఇదే విధంగా మేము అడిగితే వాళ్ళు నానా బూతులు తిట్టుకోము, కచ్చిరి కాడ పడేసి కొట్టడం జనాన్ని. ఒక మేము దళితులను చూడకుండా కూడా మేము అతనికి ఇదివరకు ఓట్లు వేయనందు మమ్మల్ని విపరీతంగా కొట్టి SC ST యాక్ట్ కింద మా మీద పెట్టి ఒక 9 సంవత్సరాలు నల్గొండ దింపారు. మళ్ళీ అదేవిధంగా ఇలా భర్త లేని వాళ్ళు కూడా వాళ్ళకు గడిగి పెంట మాత్రం భర్త చచ్చిపోయి వాళ్ళ మామ పేరు మీద ఉన్నటువంటి భూమి శివరాత్రి నర్సమ్మ భార్య పేరు మీద ఎక్కించుకున్నాడు. మళ్ళీ ఇంకోటి పార్నంది మారమ్మ పేరు ఎక్కించుకొని మున్న కాడికి 4 ఎకరాల ల్యాండ్, పట్ట ల్యాండ్ కూడా 27 సర్వే నెంబర్ ల్యాండ్ కూడా అది ఏంది మన చెట్లు అమ్ముకొని కారోబారు అనే వ్యక్తి అన్ని ఫైళ్లు గ్రామ పంచాయతీ అవకతవకలు చేయడం వల్ల మేము గ్రామ పంచాయతీ తీర్మానించి తొలగించడం జరిగింది. అతను కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే వాళ్ళు మళ్ళా మొన్న మా 5 ఏళ్ల పీరియడ్ కంప్లీట్ అయినాక అతనికి ఒకటి ఏమొచ్చిందంటే సెక్రటరీ గారిని వెరిఫై చేసి ఒకసారి రిపోర్టు పైకి పంపమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే దాంతోపాటు ఆ సెక్రటరీ గారిని ఏం చెప్పిండో తెలియదు. ఇక్కడ పైనుంచి అధికారులు కలుసుకొని అందరు కలిసి అతన్ని మళ్ళీ ఎక్కియడం జరిగింది. 3 months శాలరీ కొట్టించారు. మళ్ళీ అదేవిధంగా మా గ్రామంలో ప్రజల్ని, అమాయకులమైన ప్రజలని, దళితులని, భూములని ఆక్రమించుకొని భార్య పేరు మీద, కోడళ్ల పేరు మీద, అతని పేరు మీద అన్యాయంగా ఇక్కడ